జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర విరాజ్, కన్నయ్య ఏమైంది నీకు? విరాజ్, విరాజ్ ఏమైంది? ఏమైంది విరాజ్? తనని ఫస్ట్ తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేయి. అలాగే సార్. విరాజ్, 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 అయ్యో రక్తం. వదినా, వదినా, అత్తయ్య, వదినా, ఆనంద్ గారు. విరాజ్, అత్తయ్య ఆపండి, ఏం కాలేదు. విరాజ్, అయ్యో అమ్మా, అయ్యో విరాజ్, ఎలా జరిగింది నాన్న? కన్నయ్య ఏంటిది? ఆపు, అది కాదత్తయ్య. అయ్యో ఆగు. నా కొడుకు నువ్వు తాకడానికి వీల్లేదు. రజిత, నా రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, తీసుకురా. అక్కర్లేదు. మీరు కంగారు పడేంత కష్టమేం కాదు ఇది. రక్తం పోతుంది నాన్న, నా మాట ఎన్రా. అంతకు మించిందే కోల్పోతున్నాను కదమ్మా. ఆ బాధతో పోలిస్తే ఇది నొప్పే కాదు. విరాజ్, ఏం మాట్లాడుతున్నావురా? ముందే చెయ్యలే ఇవ్వు. వద్దమ్మా, వద్దు. విరాజ్, ఏంటి నాన్న ఇలా ప్రవర్తిస్తున్నావు? హంస, ఏమైంది వీడికి? అసలు ఎలా జరిగింది ఇదంతా? ఏముంది, ఈవిడ గారు కిచెన్లోకి దూరి ఏదో తిందామని ప్రయోగం చేసింది. అది కాస్త బెడిసి కొట్టి పెంట పెంట చేసింది. అక్కడేదో ఈవిడికేదో అయిపోతుందని విరాజ్ వంటగదిలోకి వెళ్ళాడు. ఈవిడ పగలగొట్టిన గాజు పెంకులేవో గుచ్చుకొని ఇదిగో ఇంత పని అయ్యింది. ఏయ్, ఎవరు వెళ్ళమన్నారే నిన్ను కిచెన్లోకి? నువ్వుండే గది వరకే నువ్వు పరిమితం. ఈ ఇంట్లో నీకెక్కడ తిరిగే హక్కు లేదని నీకు చెప్పానా లేదా? ఎందుకెళ్ళావు కిచెన్లోకి? అమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్లకుండా ఎలా ఉంటుంది చెప్పు? అది తప్పంటే ఎలా అమ్మా? తన విషయంలో అది తప్పే. చూసావు కదా, ఈ చైత్ర కిచెన్లోకి వెళ్ళబట్టే విరాజ్కి అలా జరిగింది. ఈ మహాతల్లి ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన వల్లే నా బిడ్డకి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈవిడ వల్లే నా బిడ్డ నాకు కాకుండా పోతున్నాడు. ఉసై, నా ఇంటికి శనిలా దాపరించావు కదే నిన్ను. ఏంటమ్మా ఇది? ఇంకేం చేయమంటారా? మీ ఇద్దరు దీన్ని వెనకేసుకొని రాబట్టే కదా ఇది ఇంట్లో నేనేమైనా చేయగలను అనుకుంటుంది. మామి గాయానికి కారణం తను కిచెన్లోకి వెళ్ళిందనో తన కోసం నేను వెళ్ళినందుకో కాదు. చైత్ర కళ్ళ ముందున్నా భరించలేకపోతున్నారే, వాళ్ళ పని. ఏం మాట్లాడుతున్నావు విరాజ్? నిజమే అంటున్నాను. లేకపోతే కళ్ళల్లోకి పొగపోయి బాధపడుతున్న తనని మరింత బాధ పెట్టడానికి గ్లాస్ పగలగొట్టి గాజు పెంకుల్ని వేశారు. అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంట్లో ఎవరికుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.